I am a lecturer in commerce, but by passion I am a distributor of this water ionization. This water ionizer is it does wonders అన్నమాట. మనము ఏ నీళ్ళైనా మంచినీళ్ళు అనుకుంటామండి, కానీ మనం తాగే మామూలు నీళ్ళల్లో వాటర్ మాలిక్యూల్స్ 15 to 20 మాలిక్యూల్స్ ఒక క్లస్టర్గా ఉంటాయి. అంటే నార్మల్ వాటర్ చిక్కగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మన సెల్ వాల్ని పెనట్రేట్ చేసుకుని పోలేకపోతుంది. అంటే మనం తాగిన నీళ్ళు 25% మాత్రమే మన సెల్ వరకు వస్తుంది. అయితే ఈ వాటర్ అయనైజేషన్ ఏం చేస్తారు, లోపల వాటర్ని పాజిటివ్ అయాన్స్ ఒకవైపు నెగటివ్ అయాన్స్ ఒకవైపు సపరేట్ చేయడం వల్ల వాటర్ మాలిక్యూల్స్ బ్రేక్ అయ్యి వాటర్ పలుచగా అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు 75% ఎక్స్ట్రా హైడ్రేట్ అవుతుంది. సో మనం తిన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన బాడీకి వచ్చే ఆక్సిజన్ కూడా 75% ఎక్స్ట్రా సెల్కి క్యారీ అవుతుంది అన్నమాట. అట్లానే వీ బర్న్ ఆల్కలైన్. మన బాడీ నేచర్ ఆల్కలైన్ ఉన్నంత వరకు మనకి ఏ ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఈవెన్ క్యాన్సర్ కెనాట్ సర్వైవ్ ఇన్ ఆల్కలైన్ బాడీ. ఈ వాటర్ పాజిటివ్ అండ్ నెగటివ్ అయాన్స్ని సపరేట్ చేయడం వల్ల ఒకవైపు నుంచి మనకు న్యాచురల్లీ ఆల్కలైన్ వాటర్ వస్తుంది. సో ఆ వాటర్ ఏం చేస్తుంది, మన బాడీలో ఆల్రెడీ ఉన్న యాసిడ్స్ని కరిగించేసి మన బాడీని మళ్ళీ ఆల్కలైన్ స్టేటస్కి తెస్తుంది. దానివల్ల మనం ఏ రోగం లేకుండా హెల్తీగా ఉంటాం అన్నమాట. తర్వాత ఇందులో హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనం కేవలము ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో మాత్రమే యాంటీ ఆక్సిడెంట్స్ని పొందగలుగుతాం. బట్ ఇందులో ఈ వాటర్లోనే మనకు హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన సెల్ ఏజింగ్ అన్నది తగ్గుతుంది అన్నమాట. సో యాజ్ అ ఎడ్యుకేటెడ్ పర్సన్, యాజ్ అ మదర్, ఐ రియలీ బికేమ్ ద ఫ్యాన్ ఆఫ్ దిస్ వాటర్. ఇట్ డస్ మ్యాజిక్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ హెల్త్. యాక్చువల్గా మనము ఏ వాటర్ డివైస్ చూసినా కేవలము మీకు డ్రింకింగ్ పర్పస్కి మాత్రమే పనికొస్తుంది. ఈ మెషిన్ ఏం చేస్తుందంటే మనకు 5 రకాల పర్పసెస్కి వాటర్ ఇస్తుంది అన్నమాట. అంటే 5 రకాల పర్పసెస్ అంటే మనం ఇక్కడ చూడొచ్చు. హెల్త్ మెయింటెనెన్స్, కుకింగ్ అండ్ డ్రింకింగ్కి ఒక పర్పస్, బ్యూటీ మెయింటెనెన్స్కి, తర్వాత హెల్త్ మెయింటెనెన్స్కి, హీలింగ్కి, వూండ్ హీలింగ్, యాంటీసెప్టిక్ వాటర్ వస్తుంది. అండ్ మనం కూరగాయల్లోంచి కంప్లీట్గా 100% పెస్టిసైడ్స్ కడిగేయడానికి 11.5 pH వాటర్ వస్తుంది. అండ్ మన తర్వాత మళ్ళీ శానిటేషన్కి, తర్వాత పెట్ మెయింటెనెన్స్కి, తర్వాత ఈ అసిడిక్ వాటర్ ఏదైతే ఉందో అది మనం ప్లాంట్స్కి పోయడం వల్ల మంచి గ్రోత్ ఉంటుంది. ప్లాంట్స్ లవ్ అసిడిక్ వాటర్ అనమాట. సో ఒక్క మెషిన్ మనకు డిఫరెంట్ టాస్క్స్ చేస్తుంది అనమాట. సో ఇది మల్టీ టాస్కర్ అని చెప్పొచ్చు. ఇది జపాన్లో మ్యానుఫ్యాక్చర్ అవుతుందండి. జపాన్లో ఒక్కాసోలో మాత్రమే మ్యానుఫ్యాక్చర్ అయ్యి మొత్తం వరల్డ్కి సప్లై అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గడానికి వీలు లేదు. నో ఫ్రాంచైజీస్. ఇది యాక్చువల్గా 45 సంవత్సరాల మెషిన్, 45 సంవత్సరాల కంపెనీ. అయితే ముందు దీన్ని జపాన్ హాస్పిటల్స్లో యూజ్ చేసేవాళ్ళు ఒక 20 ఏళ్ళుగా. ఆ తర్వాత ఒక 15 ఏళ్ల కిందటి నుంచి ఒక డొమెస్టిక్ యూనిట్గా వచ్చింది. ఒక 2 years బ్యాక్ మన ఇండియాకి ఇంట్రడ్యూస్ అయిందనమాట. యాక్చువల్గా నేను కామర్స్ లెక్చరర్ని. సో మేము నిలబడి పాఠాలు చెప్తాం కాబట్టి మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు ఉండేవి. కేవలం ఈ నీళ్లు తాగడం ద్వారా నాకు దాదాపు 10 ఏళ్ళు సఫర్ అయిన దాన్ని 2 monthsలో నార్మల్ అయిపోయాను. సో దీన్ని మొత్తం స్టడీ చేసిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే జస్ట్ దీనివల్ల ఎంటైర్ ఫ్యామిలీ హెల్త్ మెయింటైన్ అవుతుంది. కాబట్టి నేను దీనికి బాగా అట్రాక్ట్ అయ్యాను. నాలో వెరైటీస్ ఉన్నాయండి. లోపల అసలు ఇది వర్క్ చేయడానికి కారణం ఏంటి, లోపల మనకు ప్లాటినం ప్లేట్స్ ఉంటాయి. టైటానియం డబుల్ డిప్డ్ ఇన్ ప్లాటినం ప్లేట్స్ ఉంటాయి అన్నమాట. నంబర్ ఆఫ్ ప్లేట్స్ని బట్టి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మనకు. ఇందులో ఏమైనా కెమికల్స్ యాడ్ చేస్తే మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనడానికి ఉంటుంది. ఇప్పుడు మనం మెడిసిన్ యూజ్ చేస్తున్నాం. మెడిసిన్ ఈజ్ అ పాయిజన్. ఒకదానికోసం మెడిసిన్ యూజ్ చేస్తే అది మన బాడీలో ఒకవేళ బయటకు వెళ్లకుండా ఉంటే, ఇప్పుడు మనం తాగే వాటర్ చిక్కగా ఉంది, హైడ్రేట్ అవ్వడం లేదు, కాబట్టి క్లెన్సింగ్ కూడా ప్రాపర్గా కాదు. అది ఏళ్ల తరబడి మందులు తినేవాళ్ళు ఇంకొక రోగానికి గురవుతున్నారు కదా. ఇదేంటంటే జస్ట్ ప్యూర్ వాటర్. ఇది లైఫ్ టైం అండి, 25 years లైఫ్ కంపెనీ చెప్పిందే. బట్ ఇప్పుడు వరకు ఎక్కువ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సర్వీసెస్ చాలా సింపుల్ మెయింటెనెన్స్ ఉంటుందండి. సెల్ఫ్ క్లీనింగ్ ఉంటుంది. సెల్ఫ్ క్లీనింగ్ ఉన్న ఏకైక మెషిన్ ఇది. వాటర్ మీరు ఎంతైనా తీసుకోవచ్చండి, క్లీనింగ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ.